ఓకే స్టార్ట్. వేలేరు గ్రామ సర్పంచ్ జిల్లా యాదగిరి గారికి, మాజీ సర్పంచ్ మల్లికార్జున గారికి, యువజన సంఘం మరియు యూత్ ఉపాధ్యక్షులు రాజా గారికి, ఆశా గారికి, రాజశేఖర్ గారికి, సాంబయ్య గారికి, వార్డు మెంబర్ సునీల్ గారికి మరియు సోషల్ మీడియా ఎండి అనిల్ గారికి, ఈరోజు మన వేలేరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఆశీస్సులతో నాకు నియామక పత్రాన్ని అందజేసిన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ కడియం శ్రీహరి మన ఎంపీ గారికి మరియు తిరుమల వెంకటరామరెడ్డి గారికి, హన్మకొండ ఎమ్మెల్యే రాజా గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు మరియు మంత్రి వర్యులకు అందరికీ వేలేరు మండల తరఫున, మన కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేలేరు మండలం గ్రామ సర్పంచ్ అందరికీ మరియు గ్రామ శాఖ అధ్యక్షులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ జడ్పీటీసీలకు, గ్రామాల వేలేరు మండలంలో ఉన్నటువంటి గ్రామ శాఖలో పెద్ద ముఖ్య నాయకులందరికీ, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు రావడానికి, వేలేరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో నన్ను ఏకగ్రీవంగా వారి యొక్క ఆశీస్సులతో మరి ఈరోజు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా మరి పెద్దలు వారి యొక్క సహకారంతోనే నేను ఈ పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోవడం జరిగింది. నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన మన పెద్దలు, మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అప్పచెప్పిన బాధ్యత నేను ఖచ్చితంగా పార్టీని ముందు వరుసలో ఉంచుతూ అన్ని గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులను, సర్పంచ్లను కలుపుకొని, గ్రామ శాఖ అధ్యక్షులను కలుపుకొని, ముఖ్య నాయకులందరినీ కలుపుకొని ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఆ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి ఆ బాధ్యత నాపై ఉంది. నేను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికి సాయశక్తులా కృషి చేస్తాను. ఎవరిని ఏ ఒక్క కార్యకర్తను కూడా నేను ఒక కార్యకర్తగానే ఉన్నాను. ఒక లీడర్ కానీ ఫీల్ గాను, మండల పార్టీ అధ్యక్ష వచ్చిన కూడా ఫీల్ గాను, నేను ఒక కార్యకర్తగా, ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా నేను మన వేలేరు మండలంలో కాంగ్రెస్ పార్టీని ముందంజలో నడిపే బాధ్యత వారి అందరి యొక్క సహకారంతోనే. నేను ఒక సింగిల్గా నేనేదో నాకు పదవి వచ్చింది కదా చెప్పని నేను సింగిల్గా కూడా నేను దానికి ఒప్పుకోను కూడా, నేను కూడా ఒప్పుకోను. అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులందరినీ కలుపుకొని ఏ పని వచ్చినా, ఏ విషయంలో కూడా వీళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రతి సమస్య పైన నేను రేపు రాబోయే మరి స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, వాటి ఎలక్షన్ కూడా నేను సర్వం సిద్ధం చేసుకొని అందరినీ కలుపుకొని ఆ బాధ్యత తీసుకొని ఎంపీటీసీ జడ్పీటీసీలను కూడా గెలిపించుకునే బాధ్యత 100% తీసుకొని
మరి నేను మీ అందరి ముందు వరుసలో ఉంటానని, నేను ఒక్కరిని బాధ్యత తీసుకొని ఆయనతో ఏమైతే ఈయనతో ఏమైతే అని చెప్పిన ఆలోచన చేయకుండా నేను ఖచ్చితంగా కలుపుకొని ముందుకు వెళ్తాను. ఏ ఒక్క కార్యకర్తను కూడా నేను చిన్న చూపు చూడను, నేను కూడా నన్ను కూడా వాళ్ళు చిన్న చూపు చూడరు. నేను కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాను, పార్టీని కూడా డెవలప్ చేస్తాను. మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతోనే ప్రతి పనికి నేను ముందు వరుసలో ఉండి ప్రోగ్రామ్స్ సక్సెస్ అని కూడా నేను ముందుకెళ్తాను. మళ్ళీ అందులో మన ఎమ్మెల్యే గారు ఏ పని అప్పచెప్పినా అది 100% సార్కు అప్పచెప్పడానికి కూడా నేను ముందు వరుసలో ఉంటా. నేను ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా నేను ఎవరితోని కూడా పంచాయతీ పెట్టుకోను. నేను వాళ్ళు కూడా నాకు ఎందుకంటే నేను సార్ యొక్క ఆదేశాల ప్రకారం నేను పనిచేస్తాను. సార్ను కూడా మంచి పేరు రావడానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా మంచి పేరు రావడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా పార్టీకి డెవలప్ చేయడానికే కృషి చేస్తాను. అందులో మళ్ళీ మన నియోజకవర్గంలో ఈరోజు వరంగల్ జిల్లాలోనే కాదు, తర్వాత మన యావత్ తెలంగాణలో మన కాన్స్టిట్యూన్సీ ముందు వరుసలో ఉన్నది. అభివృద్ధిలో మన ఎమ్మెల్యే గారు మనకు రావడం, మన ఎమ్మెల్యే గారు ఈ పనులకి రావడం మనకు చాలా అదృష్టం. మన ఇంకో వేరే ఎమ్మెల్యేలు ఇంతకంటే తక్కువ పనులు ఉండేవాళ్ళు, కానీ ఒక మినిస్టర్ చేయనటువంటి పనులు కూడా ఇప్పుడు మన సార్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాలు కూడా డెవలప్ అయితే మేము కూడా ప్రతి పనికి కూడా మేము మండలి తరఫున పోతే ఒక పని ఈ పని కాదని కూడా సార్ ఎప్పుడు కూడా అనలేదు. అందరినీ చూసినా పెట్టి అన్ని గ్రామాలను ముందుకు ఇది ఏదో అది కాదని ముఖం మీద చెప్పే ఆలోచన సార్ ఉంది కాబట్టి సార్ కూడా ఖచ్చితంగా ఇవాళ నన్ను వాస్తవంగా చెప్పిన 94 నుంచి 2013 దాకా నేను సార్తో ఉన్నా. సార్ యొక్క శిష్యుని నేను. అది తర్వాత అది మా అదృష్టం, మన కాన్స్టిట్యూన్సీ అదృష్టం ఎమ్మెల్యే గెలవడం. మళ్ళీ ఈ అభివృద్ధిలో ముందు వరుసలో మన స్టేట్లోనే మన సార్ ముందు వరుసలో ఉన్నాడు అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే మన సీఎం గారు కూడా చాలా మంచిగా ఉన్నది. సార్ ఏ పని అడిగినా కూడా మా పనిని సీఎం గారు కూడా కారణంగా పని ఇవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ బాధ్యత నన్ను వాస్తవంగా సార్ కూడా ఎవరికి ఇస్తే బాగుంటుందనేది కూడా సార్ కూడా ఆలోచన చేయడం జరిగింది. వీరి అందరి ఆశీస్సుతోనే మాకు ఈ పదవి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు ఇప్పుడు మల్లన్న కానీ అలాగే మన సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న యూత్ కానీ తర్వాత అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి మనకు సానుకూలంగా పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పని అన్ని గ్రామాలు ఇంటర్వ్యూ నన్ను తీర్మానం చేసి పనిచేయడం జరిగింది. ఎవరు కూడా లక్ష్మణ వర్గని కానీ ఎవరు కూడా అనలేదు. అందరి సహకారంతోనే నాకు ఈ పదవి రావడం జరిగింది. నేను పార్టీని కట్టుబడి ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీని ముందుకు నడుపుతాను, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. రేపు ఏదున్నా కూడా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ద్వారా మనకు మెసేజ్ వస్తే అది ఖచ్చితంగా పనిచేసి ఈ పని చేయాలని ఆ పని చేయడానికి నేను అందరినీ కలుపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఈ అవకాశం మరి మా సర్పంచ్ గారు మల్లన్న గారు అందరి ఆశీస్సుతోనే ఈరోజు ఇక్కడ నేను కూర్చోవడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు నాకు 100% ఉంటాయి. నేను కూడా వాళ్ళకు 100% వాళ్ళకి కలుపుకొని ముందుకెళ్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు.